ఈరోజు యాదగిరిగుట్టలో మా బడుగు బలహీన వర్గాల నేత బిల్లైలన్న గారి ఆధ్వర్యంలో మేము బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేసినాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశాంతంగా ఈరోజు బీసీ బంద్ స్వచ్ఛందంగా యాదగిరిగుట్టలో టౌన్లో అందరూ బంద్ చేసుకోవడం జరిగింది. బంద్ విజయవంతం జరిగింది. అదేవిధంగా 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని ఇవాళ బీసీలంతా ఏకమై యాదగిరిగుట్టలో విజయవంతం చేయడం జరిగింది. చేసినటువంటి బీజేపీ నాయకులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా సిపిఐ నాయకులకు, అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులకు, అదేవిధంగా అనేక కుల సంఘాలకు, ప్రజా సంఘాలందరికీ, ప్రజాస్వామిక బాధలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మా బీసీ సంఘాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, మన బీసీలంటే ఈ దేశ సంపదను సృష్టిస్తున్నటువంటి, ఈ దేశ సంపదకు మూల కారకులైనటువంటి వెనుకబడిన వర్గాలకు జనాభా దామాషా ప్రకారంగా మరి 50% రిజర్వేషన్లు కావాల్సి ఉన్నాయి. కానీ మరి కాంగ్రెస్ పార్టీ కేవలం 42% మరి రిజర్వేషన్ కల్పించాలి, ఈ వర్గాలు రాజకీయ నిరాదరణకు గురవుతా ఉన్నాయని చెప్పి ఈ వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తెచ్చి మరి రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి ఒక ఎజెండాతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు, అటు కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు, ఇవాళ కోర్టులన్నీ కూడా ఇవాళ బీసీల జీవితాలతో చెలగాటమనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి బీసీలు జనాభాకు మించి మాట్లాడలేదు. సోదర ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా మరి వాళ్ళ జనాభా సామర్థ్య ప్రకారంగా రిజర్వేషన్ వాళ్ళకు అందుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కూడా వాళ్ళ జనాభాకు మించి వాళ్ళకు 10% రిజర్వేషన్ అందుతూ ఉన్నాయి. కానీ బీసీలకు జనాభాకు మించి రిజర్వేషన్ అడగలే, జనాభాకు తగ్గించి అడిగినాం. కానీ
ఇది ఒక మా ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్. కాబట్టి మాకు అర్థమైంది, నిన్నటి సుప్రీంకోర్టు తీర్పుతో మాకు అర్థమైంది ఈ కోర్టుల వల్ల మాకు న్యాయం జరగదని అర్థమైపోయింది. ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని చెప్పి ఇవాళ నిర్ణయించడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఎన్డీఏ కూటమి మద్దతుతోని, యూపీఏ కూటమి మద్దతుతోని ఇవాళ ప్రజాక్షేత్రంలోకి రాబోతా ఉన్నాం. ప్రజల మద్దతు కూడా పట్టుకుంటా ఉన్నాం. వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా బీసీలందరినీ కూడా ఏకం చేయడానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటం, ఇది బీసీల ఆత్మగౌరవ నినాదం. కాబట్టి ఖచ్చితంగా దీనిలో విజయం సాధించే వరకు కూడా మనం అందరం కూడా ఒక్క తాటిపైకి ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకులకు ఎడ్డి జాగృతులు నాయకులు కొంతమంది అనేక కుట్రలు పంటారు. కాబట్టి ఆ కుట్రలకు వ్యతిరేకంగా మనమంతా కూడా బీసీ సమాజం, బహుజన సమాజం అంతా కూడా ఏకమై రాబోయే కాలంలో ఇంకా పెను ఉద్యమాలు నిర్మాణం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాస్వామిక ప్రేమికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ బంధుకు సంఘీభంగా వచ్చినటువంటి అన్ని రాజకీయ పక్షాల నాయకులందరూ కూడా, ప్రజా సంఘాలందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వేస్తూ సెలవుకుంటా ఉన్నాం. బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత, రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా. థ్యాంక్ యూ. వచ్చిన మా కాంగ్రెస్ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు బీసీ బంద్కి మేము అంతా కాంగ్రెస్ శ్రేణులంతా బీసీ బంద్ను ప్రకటించుకుంటూ ఈరోజు ఆలేరు మండలంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ కానీ వేరే ఇతర పార్టీలకి మద్దతుగా బీసీ గురించి అందరూ మద్దతు తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు బీసీల తరఫున 42% అసెంబ్లీలో కానీ, మన గవర్నర్ కానీ, మన ఢిల్లీలో కానీ తీసుకొని పోయి బీసీల గురించి జనగణన చేసి తీసుకొని పోతే బీజేపీ పార్టీ మా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని బీజేపీ చూసి బీసీల తరఫున పెద్ద ఎత్తున మన రేపు కానీ ఇంకా ముందు బీసీల తరఫున రైలు రోగ్ కానీ బస్సు రోగ్ కానీ చేసి పెద్ద ఎత్తున మేము బీసీల తరఫున పోరాడి 42% సాధించి లోకల్ బాడీ ఎలక్షన్లో పోయి జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అన్ని సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ బీసీ కైవసం చేసుకుంటాము. ఎందుకంటే మన బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది, వాటికి మద్దతుగా బీజేపీ పలుకుతుంది. ఆ రెండు పార్టీలని ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముందంజలో రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయినందుకు ఓరవ లేక ఇటువంటి రాజకీయాలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఖండించుకుంటూ 42% ఖచ్చితంగా జనాల్లోకి తీసుకొని పోయి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రత్యేక సమావేశాలు పెట్టి బీసీ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి సెంట్రల్కు పంపించింది కాంగ్రెస్ పార్టీ. గవర్నర్కు బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాష్ట్రపతి దగ్గర బిల్లు పంపించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు జీవో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని చెప్పి ఒక అగ్రకుల నాయకుడు
రేవంత్ రెడ్డి గారు అయినా కూడా బీసీలకు న్యాయం చేయాలని చెప్పి చేసిందే కాంగ్రెస్ పార్టీ. కేవలం ఈరోజు బీజేపీ పార్టీ 42%లకెళ్ళి మైనార్టీలను 10% తీసేస్తేనే మేము బీసీ బిల్లుకు మద్దతు ఇస్తామని చెప్పి మొండి వైఖరి వాళ్ళు అవలంబిస్తున్నారు. ఈరోజు మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీసీలకు మద్దతు ఉంది. రేపు ఈ బిల్లు అది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ దీన్ని తిరస్కరించినా కూడా స్టే ఇచ్చినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42% రిజర్వేషన్ పార్టీ తరఫునైనా కూడా ఇస్తామని చెప్పి కడాఖండిగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అఖిలపక్ష మిగతా పార్టీలకు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్లకు ఈరోజు మనగడ లేకనే ఈరోజు ఏదో ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలే. వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 500కి గ్యాస్ కావచ్చు, బస్ ఫ్రీ కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి పూర్తి తెలంగాణలో ప్రజల మద్దతు వస్తుంది. కాబట్టి ఏదో ఒక వంకతోటి కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలని చెప్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లుకు పూర్తిగా చిత్తశుద్ధితో ఉన్నది. ఖచ్చితంగా కోర్టుల ద్వారా తీర్పు రాకుండా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్ ఇవ్వడం ఖాయం. బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.